2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ప్రతి గ్రాడ్యుయేషన్ స్టూడెంట్‌కి ఎస్పెషల్లీ బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సాఫ్ట్‌వేర్ జాబ్ రావాలని ఒక డ్రీమ్, ఒక కల అండ్ పేరెంట్స్ అందరూ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ కట్ చేస్తే వాళ్ళకి పర్సెంటేజ్ విషయానికొస్తే చాలా తక్కువ ఉంటుంది. బయటికి చెప్పుకోలేరు. కానీ సాఫ్ట్‌వేర్ జాబ్ మాత్రం కావాలి. అలాంటి వాళ్ళు ఎలా తెచ్చుకునే ఆప్షన్ ఉందంటారు సార్? చాలా మంది ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి. చాలా తక్కువ పర్సెంటేజెస్ ఉంటున్నాయి. కానీ బయటికి చెప్పలేరు. పేరెంట్స్ ఏమంటారు అన్న ఇష్యూ. మన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ కూడా ఫస్ట్ అంతా ఎంక్వైరీ చేసి తర్వాత ప్రొఫైల్ ఫిల్ చేయమన్నప్పుడు అప్పుడు అడుగుతారు, సార్ నా పర్సంటేజ్ ఎంత తక్కువ ఉంది, వస్తుందంటారా, జాబ్ వస్తుందంటారా ఎట్లా అని. సో నేనేం చెప్తాను అంటే పర్సంటేజెస్ ఓకే, ఇప్పుడు దాన్ని మనం చేంజ్ చేయలేం, కానీ స్కిల్ సెట్ ఇంపార్టెంట్. కంపెనీస్ స్కిల్స్ ఏమున్నాయి అన్నది చూస్తున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అవుతుంది కంటిన్యూస్గా. మీరు కూడా ఎంత ఫాస్ట్గా న్యూ టెక్నాలజీస్ నేర్చుకుంటున్నారు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు కోడింగ్లో అన్నవి చెక్ చేస్తున్నారు. అవి ఇంపార్టెంట్. సో ఇక్కడ పేరెంట్స్ వచ్చేసి వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు అరే నీకు పర్సంటేజ్ తక్కువ ఉంది, నీకు వస్తుంది అంటావా, నువ్వు మళ్ళీ ఇవన్నీ నేర్చుకోవటం అవసరం అంటావా, చాలా టైం అయిపోయింది, ఇంకా ఎప్పుడు సెటిల్ అవుతావు, ఇట్లా అని కాకుండా ఓకే తను రియలైజ్ అయ్యాడు నా పర్సంటేజ్ తక్కువ ఉంది కానీ నేను సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి, దానికి నేర్చుకోవాలి, ట్రై చేయాలి అన్నది రియలైజ్ అయినప్పుడు తనకు కొంత టైం ఇచ్చి చూస్తే గనక అప్పుడు ఈజీగా వాళ్ళు ఫోకస్డ్గా ఉండి చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ వీళ్ళ డైవర్ట్ అవ్వకుండా ఉండేట్లు చూసుకుంటూ ఉండాలి. ఓకే నువ్వు చేస్తా అంటున్నావు, నేర్చుకుంటా అంటున్నావు స్కిల్, దాని మీదే ఫోకస్ చేయి, మళ్ళీ డైవర్ట్ అవ్వకు, వేరే వాటి మీద టైం వేస్ట్ చేయొద్దు అన్నది చెప్తూ ఉండాలండి. ఓకే వీళ్ళు నేర్చుకోవాలి అన్న డెసిషన్ తీసుకున్నాక ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అన్నది కొంత రీసెర్చ్ చేయాలి. అలా రీసెర్చ్ చేయటానికి మనకి ఇప్పుడు ప్రతిదీ మన ఫోన్లోనే ఉంటుంది. సో ChatGPT యూజ్ చేయొచ్చు, లేకపోతే గూగుల్ యూజ్ చేయొచ్చు, జెమినీ AI యూజ్ చేసి వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్స్ ఉన్నాయి అంటే లైక్ ఇప్పుడు నేను నెంబర్స్, ఎక్సెల్స్, ఓకే ఎక్సెల్లో ఉన్న డేటాను ఒక స్టోరీ లాగా చెప్పగలను ఇట్లాగా అంటే కనుక డేటా అనలిటిక్స్ సైడ్ కానీ, లేకపోతే నేను సెక్యూరిటీ ప్రతిదానికి సెక్యూర్డ్గా ఉండేట్లు చూసుకుంటాను అట్లా అంటే సెక్యూరిటీ రిలేటెడ్ సైబర్ సెక్యూరిటీ, లేదు నాకు ప్రతిదీ టెస్ట్ చేయటం ఇంట్రెస్ట్ అట్లా అంటే కనుక టెస్టింగ్ సైడ్, లేదు నేను వెబ్సైట్స్ బిల్డ్ చేయగలను నాకు అది ఇంట్రెస్ట్, నేను కొత్త వెబ్సైట్స్ ఎప్పుడైనా వెబ్సైట్ చూసినప్పుడు ఈ వెబ్సైట్ ఇలాగే ఎందుకు ఉంది, ఇలా ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది, అట్లా అంటే కనుక వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ సైడ్ చూజ్ చేయాలి. ఇట్లా డిఫరెంట్ కెరీర్స్ కానీ చూజ్ చేసిన కెరీర్ మీద 6 months డైలీ 4 hours గనక కాన్సన్ట్రేట్గా వర్క్ చేసి, అంటే ఇక్కడ ఫోకస్ చేసినప్పుడు థియరీ నేర్చుకోకూడదు, అందరు ఇంకా దానికి సంబంధించి బుక్స్, PDF ఫైల్స్ లేకపోతే వీడియోస్ చూస్తూ ఉంటారు. అట్లా కాదు, ప్రాక్టికల్గా ఎవ్రీడే 1% అయినా న్యూ థింగ్ నేర్చుకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ 6 months అయ్యేసరికి మీకు నెక్స్ట్ లెవెల్ స్కిల్ ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసి. కంపెనీస్లో ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, మార్క్స్ వీటన్నిటికన్నా కూడా. సో వీళ్ళు ఇంటర్న్షిప్స్తో స్టార్ట్ చేయొచ్చు. ఆ ఇంటర్న్షిప్ ఒక చిన్న స్టార్టప్స్లో 2-3 స్టార్టప్స్లో 1 month 3 months ఇట్లా ఇంటర్న్షిప్స్ ఉంటాయి. పే పక్కన పెట్టేసి ఆ వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకొని అక్కడ ఆ ఇంటర్న్షిప్ చేసి ఆ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కనుక మీ రెజ్యూమ్లో యాడ్ అయితే పెద్ద కంపెనీస్కి అది అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. ఇలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఓకే స్కిల్ నేర్చుకున్నాం, ఇక్కడ సాఫ్ట్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే మీరు ఎంత కరెక్ట్ ఆన్సర్ చెప్పినా సరే మీ దగ్గర కాన్ఫిడెన్స్ లేకపోతే సెలెక్ట్ అవ్వరు. సో అందుకే సాఫ్ట్ స్కిల్స్ ఇంపార్టెంట్. అక్కడ మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. మీరు డైలీ ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అవసరంలా, మీరు చెప్పాలి అనుకుంది ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలగాలి, అది వచ్చేట్లు చూసుకొని ప్రాపర్ ఫాలోఅప్ చేయాలి. అండ్ దెన్ ఫైనల్గా నేను టాపర్ని కాదు నాకు పర్సంటేజ్ లేదు అనుకునే బదులు నేను మిగతా వాళ్ళకన్నా స్కిల్లో టాప్ ఉన్నాను, త్వరగా కిక్గా నేర్చుకోగలుగుతున్నాను అన్నది ఇంటర్వ్యూవర్కి తెలియపరచాలి. ఎలా తెలియపరుస్తారు, మీరు చెప్పే ఆన్సర్స్ని బట్టి అండ్ మీరు ప్రీవియస్ కొత్త టెక్నాలజీస్లో చేసిన ప్రాజెక్ట్స్ని ప్రొజెక్ట్ చేస్తూ కనుక చెప్పాలి. అలా చెప్పగలిగితే కనుక
పర్సంటేజ్ తో సంబంధం లేకుండా స్కిల్ సెట్ బేస్ చేసి మీకు ఆపర్చునిటీస్ అంటే స్కిల్స్ ఎక్కువగా మనం ఇంప్రూవ్ చేసుకుంటే మనకి సాఫ్ట్వేర్ జాబ్ అనేది వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. చాలా ఉంటుంది. సో ఆ స్కిల్స్ ఎవరైనా కూడా నేర్చుకోవాలి అంటే జనరల్ గా మీరు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఆ స్కిల్స్ ఎవరైనా నేర్చుకోవాలి అంటే ఆ స్కిల్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయా సార్? మన దగ్గర ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్సెస్, డేటా సైన్స్, డేటా అనలిటిక్ కోర్సెస్ ఉంటాయండి. సో వీటికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. సో ఇది వచ్చేసి 100 days ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ 100 days లో కంప్లీట్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటుంది అనమాట. మనం ఈ కోర్స్ కి ఛార్జ్ చేస్తాము, ప్లేస్మెంట్స్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం అనమాట. సో వీళ్ళకి ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుంది. పాస్ అవుట్ అయిన దగ్గర నుంచి 2 years వరకు ఫ్రెషర్ గా ట్రీట్ చేస్తారు. ఈ ఫ్రెషర్ ట్యాగ్ అయిపోయే వరకు మనం సపోర్ట్ ఇస్తాం. ఎస్పెషల్లీ కోర్స్ అయిపోయిన తర్వాత, కోర్స్ అయ్యాక కూడా మనం సపోర్ట్ ఇస్తాం అనమాట. సో కోర్స్ అయినప్పుడు మనం సపోర్ట్ అన్నది ఓన్లీ ప్లేస్మెంట్సే కాదు, వాళ్ళు మళ్ళీ ఏదైనా టాపిక్స్ రిపీట్ కావాలన్నా క్లాసెస్ కి అటెండ్ అయ్యి నేర్చుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది సార్. అండ్ అలాగే ఈఎంఐ ఆప్షన్ ఉంది. అవును అండి, మనకి ఎక్కువగా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు స్టూడెంట్స్, వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వకూడదు అని చెప్పి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇంకా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి, ఆర్ డైరెక్ట్ గా మా బ్రాంచెస్ కి విజిట్ చేసి బోత్ పేరెంట్ అండ్ కిడ్ విజిట్ చేసి కౌన్సిలర్స్ తో మాట్లాడి వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని, ప్రజెంట్ ఎవరైతే చదువుతున్నారో ట్రైన్ అవుతున్నారో మన దగ్గర ఆ స్టూడెంట్స్ తో కూడా మాట్లాడి అప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు.